ఎస్సీ, ఎస్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది పెడితే బెయిల్ దొరకడం కష్టమా మేడం? ఒకవేళ సరే ఎవరైనా సరే ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేస్ పెట్టారు మీ మీద. పెట్టినప్పుడు మీకు యాక్చువల్లీ బెయిల్ దొరకదు. ఎందుకంటే దీంట్లో యాంటిసిపేటరీ బెయిల్స్ ఉండవు, ఏ బెయిల్స్ ఉండవు. ఒకవేళ కనుక మీరు బెయిల్‌కి అప్లై చేస్తే ఇవ్వరు. అంత ఈజీ ఇవ్వరు. ఒకవేళ కనుక పెట్టిన కేసు ఫాల్స్ కేస్ తెలిస్తే ఫాల్స్ కేస్ అయి ఉంటే అప్పుడు మేబీ బెయిల్ దొరకడం కొంచెమే పాసిబుల్. కానీ నార్మల్ బెయిల్స్ కంటే ఈ కేసులో పెడితే మాత్రం, ఈ యాక్ట్ కింద పెడితే మాత్రం ఒక 100 టైమ్స్ ఎక్కువ టఫ్. బెయిల్ దొరకడం వెరీ వెరీ కష్టం, చాలా కష్టం అది. సో ఏంటంటే ఇప్పుడు ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం ఏంటంటే బెయిల్స్ ఇవ్వద్దు, బెయిల్స్ షుడ్ బి రిజెక్టెడ్ అండ్ యాంటిసిపేటరీ బెయిల్స్ ఇవ్వద్దు. ఆ యాక్ట్కి ఉన్న అంత ఏమంటారు, అంత రిజిడ్ అనమాట అది. సో వెరీ స్ట్రాంగ్ యాక్ట్, దానికంత ఈజీ దొరకరు. ఎట్లా అంటే ఈవెన్ మీరు వెళ్ళి క్యాజువల్గా మాట్లాడినారు, క్యాజువల్ మాట్లాడుకుంటా కూడా ఏదైనా ఇన్సల్ట్ చేసే విధంగా మాట్లాడితే కనుక, ఆర్ క్యాస్ట్ని ఇన్సల్ట్ చేసే విధంగా, ఆర్ హ్యూమిలియేషన్ సంథింగ్ లైక్ దాట్, ఏదైనా క్యాజువల్గా మాట్లాడినా కూడా కేసు అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో షుడ్ బి వెరీ కేర్ఫుల్. అండ్ అట్లాంటిది అయినప్పుడు ఎవరైనా వెళ్ళి కేసు పెడితే మీరు అంటే మీకు అంత ఈజీగా బెయిల్ రాదు అండ్ ఏది రాదు, చాలా కష్టం ఆ కేసు నుంచి బయటపడడం. సో అందరూ జాగ్రత్తగా ఉండండి. అంటే ఇట్లాంటిది ఏమన్నా అయ్యే ఛాన్సెస్ ఉంటే మాత్రం జస్ట్ బీ కేర్ఫుల్. అండ్ ఒకవేళ ఈ యాక్ట్ కింద కేసు కనుక పడితే మాత్రం బెయిల్ దొరకడం చాలా ఇంపాసిబుల్. నిజంగానే ఎస్సీ, ఎస్టీకి సంబంధించి వాళ్ళు ఏం దూషించకుండా కానీ లేకపోతే ఏం అనకుండా కూడా ఫేక్ కేసులు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, కొంతమంది పాస్టర్లకు సంబంధించి కొన్ని కేసెస్ అయితే చూస్తున్నాం. అలా ఫేక్ కేసు పెట్టినప్పుడు ఏం చేయాలి మేడం? ఫేక్ కేసెస్ పెడితే ఏమవుతుందంటే, ఫస్ట్ థింగ్ కేసు పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ ఇమీడియట్గా మా కేసు ఫైల్ అయిపోతుంది, అరెస్ట్ అవన్నీ జరుగుతాయి, బెయిల్ రిజెక్ట్ ఇవన్నీ అయితే. సో మీరేం చేయాల్సింది ఏంటంటే, మీరు అట్లీస్ట్ బెయిల్ తెచ్చుకోవాలంటే ప్రాపర్ ఎవిడెన్స్ తయారు చేసుకోవాలి. మీ ఎవిడెన్స్ మీరు ఇచ్చిన దాన్ని బట్టి మీకు డిఫెండ్ చేసుకుంటా, మీకు తగ్గట్టు మీకు అనుకూలంగా ఉన్న ఎవిడెన్స్ మీదనే మీ కేసు డిపెండ్ అయి ఉంటుంది. సో ఎవిడెన్స్ అనేది ప్రాపర్గా చేసుకోండి. ఆ ఎవిడెన్స్ మీద మొత్తం టోటల్ కేసు డిపెండ్ అయి ఉంటుంది. సో ట్రై టు గెట్ గుడ్ ఎవిడెన్స్. ఇఫ్ ఇన్ కేస్ ఎవిడెన్స్ లేదు కానీ నా ఏ తప్పు చేయలేదు కానీ కేసు పెట్టారు, అలాంటి సమయంలో ఏం చేయాలి? వాళ్ళు ఇచ్చే ఎవిడెన్స్ ప్లేస్ ద రోల్. వాళ్ళు ఏదైతే ఎవిడెన్స్ వేస్తారో దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు అన్నదానికి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి కదా, ఇలా అన్నారు అని చెప్పేసి. బట్ ఈ యాక్ట్లో ఉన్నది ఏంటంటే వెరీ సెన్సిటివ్ ఇష్యూ ఇది. ఏంటంటే ఏదైనా వాళ్ళు అన్నారు అనుకో, కొన్నిసార్లు ఎవిడెన్స్ లేకపోయినా కూడా కేసు ఫైల్ అవుతుంది. నన్ను ఇలా అన్నారు అన్నప్పుడు ఎవరు లేరు, కానీ నన్ను అన్నారు అన్నప్పుడు కూడా కేసు ఫైల్ అవుతుంది కదా. ఇప్పుడు బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరి మీద ఉంటుంది? అక్యూజ్డ్ మీద ఉంటుంది. లేదు నేను అనలేదు అని చెప్పించుకోవడానికి, సో బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అక్యూజ్డ్ మీద ఉంటుంది. సో అక్యూజ్డే ఏం తెచ్చుకోవాలంటే, నేను ఇవన్నీ అనలేదు, ఇదంతా ఫేక్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి కష్టమంతా అక్యూజ్డ్దే. ఇది దీని ప్రాబ్లం. సో ఈ యాక్ట్ ఎందుకు పెట్టారంటే, ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎందుకు పెట్టారంటే, ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ మీద అయ్యే అట్రాసిటీస్ ఏవైతుందంటే, వాళ్ళు కొంచెం బ్యాక్వర్డ్ ఉంటారు కాబట్టి వాళ్ళ మీద మన ఇండియాలో చాలా అట్రాసిటీస్ అవుతాయి. సో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి పెట్టిన యాక్ట్ ఇది. ఓకేనా? సో ఎందుకు పెట్టారు యాక్ట్ అంటే, వాళ్ళకి చాలా డౌన్ ట్రోడెన్ వాళ్ళు అంటే సొసైటీలో ఏమైందంటే చాలా డౌన్ ట్రోడెన్ ఉంటారు. ముందుకు వచ్చి కేసులు ఇవన్నీ కాదు. అండ్ చాలామంది వాళ్ళు నిజంగా కూడా ఇన్సల్ట్ చేసి నార్త్ ఇండియాలో అయితే టూ మచ్ అది. నార్త్ ఇండియాలో అయితే మీరు ఎన్ని కేసెస్ చూస్తారో, అసలు వాళ్ళు వచ్చి కేసు పెట్టడానికి కూడా ధైర్యం చేయరు. అలా ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి నార్త్ ఇండియాలో అట్లా. సో కొంచెం సౌత్ ఇండియాలో తక్కువనే కంపేటివ్లు ఉన్నాయి, లేవు కంప్లీట్గా అట్లా ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ రైట్స్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి కేసు పెడితే ఏంటంటే అవతల వాళ్ళు తప్పించుకునే అవకాశం అస్సలకే ఉండొద్దు అని చెప్పి చాలా అంటే చాలా స్ట్రాంగ్గా టఫ్గా పెట్టారు ఈ యాక్ట్ని. ఎక్కడ కూడా నిందితులు తప్పించుకోవద్దు, బెయిల్ తీసుకోకూడదు, అండ్ స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్పి ఆ దృష్టిలో పెట్టుకొని ఈ యాక్ట్ అనేది పెట్టారు. ఓకే, చాలా మటుకు న్యాయం, ఓకే జస్టిస్ అవుతుంది. బట్ ఏంటంటే కొన్నిసార్లు వెరీ రేర్ ఛాన్సెస్లో మిస్యూజ్ అవుతుంది. అంటే ఈ యాక్ట్ ఉంది కదా, స్ట్రాంగ్ కేసు, నేను ఫేక్ కేసు పెట్టుకుంటా, నేను ఆడిస్తా, వీళ్ళని పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు, లేరని కాదు, అట్లా కూడా ఉన్నారు. చాలా తక్కువలో ఉన్నారు, బట్ ఉన్నారు. సో వాళ్ళు ఇంకేం చేయలేము, ఎందుకంటే ఈ యాక్ట్ ఉన్న దాని స్పెషాలిటీ అది వెరీ స్ట్రాంగ్ యాక్ట్. దాని నుంచి బయటపడడం చాలా కష్టం. సో మ్యాక్సిమం ఎవరు దాని జోలికి వెళ్ళకుండా బెటర్, ఇట్లాంటి అఫెన్సెస్కి చేయకుండా ఉంటే బెటర్.